వాక్యాన్ని చదివి మనకి వినిపించినటువంటి సోదరులు అశోక్ గారికి క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. వాతావరణం సరిగా లేకపోవటం వల్ల ఎక్కువ పాటలు మీతో పాడించటం జరగలేదు. కాబట్టి ప్రభు చిత్తమైతే మరొకసారి ఆసక్తి కలిగిన వారు ఆదివారం కొంచెం ఎర్లీగా రండి. చాలా విలువైనటువంటి సంగతులు దేవుని గ్రంథం నుంచి మనం పరిశోధన చేసి తెలుసుకుందాం. ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ముందుగా ఒక మాటను మనం చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 49వ కీర్తనలో ప్రారంభ 2 వచనాలు మనం చదువుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి. అక్కడ చదవబడినటువంటి మాటల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు ఈ సమాజానికి చెబుతున్నాడు. సర్వజనులు అనేటువంటి పదాన్ని మనం ఆలోచన చేస్తే అందరికీ వర్తించినటువంటి మాట. సంఘం లోపల ఉన్నవారికి, సంఘ వెలుపల ఉన్నవారికి. ఇక్కడ ధనిక పేద అనే భేదాభిప్రాయాలు లేకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి తన స్థితులను బట్టి కాకుండా అందరూ కూడా నా మాట వినాలి అనేటటువంటి భావనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది. ఎందుకు అందరూ దేవుని మాట వినాలి అని అంటే, దేవుని మాటే ఈరోజు సమాజానికి నిత్యజీవం. ఈ నిత్యజీవం కలిగినటువంటి మాట ఈరోజు ఈ సమాజానికి నేర్పించడానికే ఈ సంఘం. ఆ సంఘంలో సేవకులు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నిర్ణయించినటువంటి కాలం అతి తక్కువ. తెలుసా మీకు? దేవుడు మనిషికి ఇచ్చినటువంటి కాలం చాలా తక్కువ. ఆ తక్కువ కాలాన్ని దేవుడు విలువైనటువంటి కాలంగా మలుచుకోమంటున్నాడు మనిషిని. కానీ మనిషి దేవుని మాట వినట్లేదనే భావన లేఖనంలో మనకు కనపడుతూ ఉంది. ఎంత హెచ్చరించినా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినా దేవుని మాట వినేటటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో మనకు కనపడట్లేదు. అందుకే ఒక అద్భుతమైన విషయాన్ని వాతావరణం సరి లేకపోయినా కొద్ది నిమిషాలు మనం నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే వాక్యం చాలా విలువైంది. దేవుడిచ్చినటువంటి సమయం, ఆ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. ఈరోజు ఈ కూడికను ఎందుకు ఏర్పాటు చేశారు? కృతజ్ఞత కూడిక. దేవుడు తనకు చేసినటువంటి మేలు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కారణం ఎవరు? దేవుడు. ఈరోజు మనం మంచి ఆరోగ్యంతో ఈ భూమి మీద ఉండగలిగామనంటే కేవలము దేవుని యొక్క కృప. ఆయన కృప లేకపోతే ఈ భూమి మీద మనం ఏం చేయలేమండి. మీరు ఆలోచన చేయండి. ఆయన కృప కాపుదల మనకు లేకపోతే ఈ భూమి మీద మనిషి అన్నవాడు ఎవడో కూడా ఏమీ చేయలేడు. కాబట్టి ఆయన కృపకు కృతజ్ఞతగా ఇసాకు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ ఏర్పాటు చేసినటువంటి కూడిక సందర్భంగా ఒక మంచి విషయాన్ని మీకు చెప్పాలనే ఆశతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మంచి విషయాన్ని మనం చూద్దాం. ఈ సందర్భంలో ఏంటంటే, భక్తుడైనటువంటి సొలొమోను గారు పత్రిక రాస్తూ, ఒక గ్రంథాన్ని రాస్తూ, ఆయన ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక విషయాన్ని చెబుతున్నాడు. చూద్దాం ఒకసారి. చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు అక్కడ. ఆయన తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. అక్కడ భక్తుడైన సొలొమోను గారు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, తరము వెంట తరము గతించిపోతుంది.
కానీ భూమి మాత్రమే ఎల్లప్పుడూ అలా ఉంటుంది. అంటే తరము వెంబడి తరము గతించిపోతుందనే ప్రస్తావన మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కాలము వెళ్ళిపోతుంది, ఆ కాలాల్లో పుట్టినటువంటి మనుషులు కూడా మరణించి కాలంతో పాటే వెళ్ళిపోతూ ఉన్నారు. అవునా కదా? అది ఆలోచించాలి మనం. తరము వెంబడి తరం గతించిపోతుందంటే నెలలన్నీ వెళ్ళిపోతున్నాయి, దినాలన్నీ వెళ్ళిపోతున్నాయి కాదు. ఇక్కడ కాలంతో పాటు ఆ కాలంతో బ్రతుకుతున్నటువంటి మనుషులు కూడా చనిపోయి వెళ్ళిపోతున్నారు. అది ఆయన ఆలోచన. దేనిని గురించి ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు, దీని మూలం ఏంటో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే కాలం వెళ్ళిపోతూ ఉంది, ప్రమాదం దగ్గర అవుతూ ఉంది. అందుకే వెళ్ళిపోతున్నటువంటి కాలం పొంచి ఉన్న ప్రమాదం. ఈ పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని ఎలా తప్పించుకోవాలి? కాలం మనం పని చేసినా వెళ్ళిపోద్ది, పని చేయకపోయినా వెళ్ళిపోద్ది. పగలు దాని పని చేసుకుంటుంది, రాత్రి పని రాత్రి చేసుకుంటుంది. ప్రకృతిలో ఉన్న పంచభూతాలు నీ గురించి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవు. చేసావు ఎప్పుడైనా? దేవుడు నిర్ణయించినటువంటి ఆ యొక్క నిర్ణయ నిబంధనకు కట్టుబడి ప్రకృతి పనిచేస్తుంది. కానీ మనిషికి ఇచ్చినటువంటి 66 పుస్తకాలనే మహాజ్ఞాన గ్రంథంలో ఆయన చట్టాన్ని అనుసరించి దేవుడు నడమని చెప్పాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చివరి మాటలు చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చివరి 2 మాటలు చూడండి. ఏమంటున్నాడు? గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తీసుకొస్తాడు. మీరు ఆలోచన చేయాలి. ప్రతి విషయాన్ని కూడా దేవుడు క్షుణ్ణంగా లెక్కలు కడతాననే విషయాన్ని మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని మనం ఆలోచనలో పెట్టుకొని, కాలం వెళ్ళిపోతుంది, సమస్య దగ్గర అవుతుంది. కాబట్టి మనం వెళ్ళిపోయేటటువంటి కాలంతో పాటు ఎప్పుడో ఒకరోజు వెళ్ళిపోతాం ఖచ్చితంగా. కానీ రాబోతున్న ప్రమాదాన్ని తప్పించుకునేవారుగా మనం ఉండాలి. తప్పించుకునేవారుగానే మన మరణం ఉండాలి. ఏంటా ప్రమాదం? ఎందుకు వస్తుంది ఆ ప్రమాదం? దేవుడు చూపిస్తున్నటువంటి లెక్కలేంటో మనం కొన్ని చూసి ముగించుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఒక్కసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి, చదవగలిగిన వాళ్ళు. అందుచేత చూడండి ఏం మాట్లాడుతున్నాడు. కాలం వెళ్ళిపోతుందిరా బాబు, సమయం లేదు, ఎలక్ట్గా ఉండమని దేవుడు హెచ్చరిస్తూ ఉంటే ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులంతా కూడా నిద్రలోకి జారిపోతున్నారు. ఏ నిద్ర ఇది? రాత్రిపూట పడుకుంటే పొద్దున్నే లేచే నిద్ర కాదు ఇది. శాశ్వతమైనటువంటి నిద్ర. దానిని బైబిల్ మరొక విధానంగా చెబుతుంది. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభోచన దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ వద్దాం ఇక్కడికి. చూడండి, జాగ్రత్తగా వినాలి. మీ అపరాధముల చేత పాపముల చేత, చూసారు ఏం మాట్లాడుతున్నాడు అక్కడైనా? చచ్చిపోయారు మీరు. అంటే నిద్ర దేనిని గుర్తిస్తుంది, దేనిని సూచిస్తుందంటే పాపం అనే నిద్ర. ఆ పాపం అనే నిద్ర మరణానికి దారితీస్తుంది. కాబట్టి ఆ మరణ వేదనలతో కూడినటువంటి నిద్రలో నుంచి ఇకనైనా మీరు మేల్కొండి. ఎందుకు మేల్కోవాలి దేవా అంటే, దేవుడు అంటున్నాడు, ఒరే బాబు, కాలం వెళ్ళిపోతుంది. నువ్వు పాపంలోనే చనిపోయి వెళ్ళిపోయావు అనుకో, ఇంకెప్పటికీ మేల్కోలేవు నువ్వు. అందుకే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుచేత నీవు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లే. మరణానికి మూలం ఏంటి? మరణానికి మూలం రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6:23 చదువు తల్లి. రోమీలకు రాసిన పత్రిక. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం. చాలమ్మా, పాపం వలన వచ్చు జీతం మరణం. అందుకే ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అక్కడ ఏం మాట్లాడుతున్నారు? అక్కడ మాట్లాడింది పౌలు గారే రోమా సంఘంతో, ఇక్కడ ఎఫెసీ సంఘంతో మాట్లాడుతుంది పౌలు గారే పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఈ రెండింటికి మనం లింకప్ చేసి చూస్తే ఏ మరణంలో ఉన్నవారిని నిద్ర నుంచి మేల్కోమంటున్నాడు? పాపం. వెరీ గుడ్. పాపం అనేటటువంటి తత్వంలో నుంచి, ఆ లక్షణాల్లో నుంచి మేల్కోమని చెబుతున్నాడు. ఎందుకు మేల్కోవాలి అని అంటే, కాలం వెళ్ళిపోతూ ఉంది, సమయం లేదు. కాబట్టి నిద్రిస్తున్న నీవు మేల్కోవాలి.
ఎందుకు మేల్కోవాలనంటే క్రీస్తు నీ మీద ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. చీకట్లో బ్రతుకుతున్నటువంటి నీ బ్రతుకులోకి ఒక వెలుగు రాబోతుంది. ఆ వెలుగును నువ్వు ఆస్వాదించాలి, స్వీకరించాలి, దాన్ని అనుగ్రహించాలి, నువ్వు అనుగ్రహం పొందాలి నువ్వు ఆయన ద్వారా. కానీ ఈరోజు సమయాన్ని సద్వినియోగపరుచుకోవలసినటువంటి జ్ఞానులు దుర్వినియోగపరుచుకొని అజ్ఞానులుగా బ్రతుకుతున్నారు. 15వ వచనంలో అదే ఉంటుందండి. 15, 16 కలిసి ఉంటాయి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక. చూడండి ఏమంటున్నాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. గత 2-3 ఒక విషయం చెప్తాను నేను. ఒక 2-3 రోజుల నుంచి కనీసం 5 రోజులు ఈ రోజుకి నేను ఇటు వచ్చి విశాఖపట్నం నుంచి ఈ సైడ్కి వచ్చి 5 రోజులు అయింది. ఈ 5 రోజుల్లో 3 రోజులు అసలు దీన్ని ముట్టుకోవాలి. నేను నా కారులోనే ఉంది బైబిల్. 3 రోజులు ముట్టుకోలేదండి. ఎందుకు పట్టుకోలేదు అని అంటే ఖాళీ లేదు పట్టుకోలేదు. ఎప్పుడైతే బలహీనత ఏర్పడిందో ఒంటికి అప్పుడు అర్థమైంది, అయ్యో ఎన్ని పనులున్నా చదువుకునండి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పనుల భారంలో పడిపోయి, పనుల ఆలోచనలో పడిపోయి, బైబిల్ చదవాలన్న ఆలోచన ఉంది కానీ చదవటానికి టైం లేదు. రాత్రి పగలు ఖాళీ లేకుండా ఉంది. బైబిల్ చదవాలంటే ప్రశాంతంగా కూర్చోవాలి, మంచి మనసు ఉండాలి అది అర్థం చేసుకోవడానికి. ఇంత డెస్ట్ బెంచ్లో చదవలేను అనుకొని పక్కన పెట్టేశాను నేను. వెంటనే 3 రోజులు అయిపోయింది. 4వ రోజుకి బలహీనత వచ్చేసింది. ఇక్కడ పడుకొని నాకు అదే ఆలోచించాను. నేను ఏదో తప్పు చేశాను ఎక్కడో. నేను ఎప్పుడు అదే ఆలోచించుకుంటాను. నేను నా ఒంటికి ఏదైనా బలహీనత వస్తే ఏదో తప్పు చేసే దేవుని విషయంలో 1కి 2 సార్లు నన్ను నేను పరీక్షించుకుంటా. ముందు పడుకొని కాసేపు అలా ఆలోచించుకుంటూ అప్పుడు అనిపించింది, అప్పుడు ఉలిక్కిపడ్డా నేను. దేవుని దయ వల్ల నడువు నొప్పి తగ్గింది. హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది, చాలా సంతోషం. అందుకని బైబిల్ చదివే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. ఇందాక మీకు మధ్యాహ్నం కూడా చెప్పా, మీరు బైబిల్ చదవట్లేదు, మీ మొఖాల్లో కాంతి పోయింది. చూసారా, 3 రోజులు చదవపోయాలకి మొహం ఎట్ట అయిపోయింది నాది. ఇప్పుడు నొప్పి పోయింది, యాక్టివ్నెస్ తప్పు అయిపోయిందని క్షమాపణ అడిగేసిన ముఖం చూడు ఎలా వెలుగుతుంది నాది. కనపడుతుంది వెలుగు నా ముఖంలో? కనపడద్దు అంతే. వాక్యం చదివితే అలా వెలుగుద్ది ముఖం. తప్పులు ఒప్పుకుంటే వెలుగుద్ది ముఖం. తప్పులు లోపలే పెట్టుకొని ప్రభు అంటే ఆయన వింటాడా? వినడో. అందుకే వాక్యం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, కాలం వెళ్ళిపోతుంది, ప్రమాదం వచ్చేస్తుంది దగ్గరికి. ఇప్పుడు ఎలక్ట్ అవ్వాలి మనం అందరం. కరోనా వస్తుంది అంటే అందరూ ఎలక్ట్ అయ్యారా లేదా? ఇప్పుడు పాపం ఏలుబడి చేస్తుంది, పాపం నేను చంపుద్ది, ఎలక్ట్ అవ్వమని దేవుడు చెబుతున్నాడు. ఎంతమంది ఎలక్ట్ అవుతున్నారు? అంటే కరోనా అనే వ్యాధికి భయపడ్డారు కానీ పాపం అనేటటువంటి వ్యాధికి మాత్రం ఎవరు భయపడలేదండి. ఇప్పుడు పాపం గొప్పదా, కరోనా గొప్పదా? గొప్పదంటే దాని ఉద్దేశం మంచిదని కాదు. ఏది చెడ్డది ఏది భయంకరమైంది చెప్పండి. నువ్వు పరిశుద్ధుడివై కరోనా వచ్చి చనిపోయినా పరలోకం వెళ్తావు. నువ్వు పాపం చేసి కరోనా రాకుండా చచ్చావు అనుకో, ఎక్కడికి వెళ్తావు? అప్పుడు నరకానికి పోతావు. అప్పుడు ఎవడు తప్పిస్తాడు నిన్ను? ఎవడు కాపాడుతాడు? ఎవ్వరు కాపాడలేరు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నాయన, నీ దేహంలో ఆత్మ ఉండగానే ఈ దేహానికి ఏం కావాలో, ఆత్మకి ఏం కావాలో ఇక్కడే సంపాదించుకో నువ్వు దాన్ని. కానీ దేవుడు ఎంత చెప్పినా కూడా మనిషి వినడు, పట్టించుకోడండి. అందుకే చాలా విషయాలు, చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలు పొందుపరచడం జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. ఆదికాండము 1వ అధ్యాయము, దేవుడు పగటిని రాత్రిని చాలమ్మా. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఒక విషయం మనకు జ్ఞాపకం రావాలి. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఒక విషయాన్ని మనిషికి నేర్పుతున్నాడు. అక్కడ ఒక పగలు ఒక రాత్రి, ఒక పగలు ఒక రాత్రి, ఈ 2 గడిస్తే ఒక దినం. అవునా? ఒక పగలు ఒక రాత్రి గడిస్తే ఒక దినం. అసలు దేవుడు
పగటిని రాత్రిని ఎందుకు చేశాడు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఒక పగలు ఒక రాత్రి గడిస్తే ఒక రోజు అయిపోయినట్టే, అవునా? మనిషికి దేవుడిచ్చినటువంటి కాలం ప్రకారం దేవుడు నిర్ణయించినటువంటి ఈ యొక్క నియమ నిబంధనలు మనం ఆలోచన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే అసలు ఈ రాత్రి పగలను దేనికోసం చేశారంటే నీ కోసం నా కోసమే చేశాడు ఆయన. దేనికి అని మనం ఇంకా ఆలోచన చేయగలిగితే ఒకసారి 5వ వచనం దగ్గరికి వెళ్ళు, అదే అధ్యాయం 5వ వచనం దగ్గరికి వెళ్ళు. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. చూడండి, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం అయిపోయింది. ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఒక రాత్రి పగలు నీకున్నటువంటి కాల ప్రకారం నువ్వు ఆలోచన చేస్తే ఒక రాత్రి పగలు గడిస్తే ఒక రోజు అయిపోతూ ఉంది, అవునా? 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాల జీవితం. ఈ 70-80 సంవత్సరాల జీవితాన్ని తల్లి గర్భంలో దేవుడు లిక్కించి గర్భంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. బయటకు కాలు పెట్టిన దగ్గర నుంచి నువ్వు ఆలోచన చేస్తే ఒక రాత్రి ఒక పగలు గడిచింది అనుకోండి, ఈ 70లో నుంచి ఒక్కొక్కటి ఏమవుతుంది? మైనస్ అయిపోతా ఉంది ఒకటి. ఇప్పుడు మైనస్ అయ్యకుండా వెళ్ళిపోతూ చివరికి ఏమైపోతూ ఉంది చెప్పాలి. ఒక ఐస్ ముక్క తీసుకున్నారు, మీ డీప్ ఫ్రీజ్లో ఐస్ ముక్కలు ఉంటాయా? తీసేటప్పుడు ఎలా ఉంటుంది? అది ఘన పదార్థంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. తీసి బయట పెట్టండి, మెల్లిమెల్లిగా కరిగిపోయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నువ్వు చూస్తే నేను తీసిన ఐస్ ముక్క ఏమైందని నువ్వే అవాక్ అవుతావు చూస్తే, అవునా కాదా? ఒక కవొత్తు తీసుకోండి, తీసుకునేటప్పుడు దాన్ని కొలమానం కొలుచుకోండి. ఒకసారి అగ్గిపుల్లతో దాన్ని వెలిగించండి, ఒక అరగంట లేకపోతే పావుగంట వచ్చి చూడండి ఎలా ఉంటుంది. కవొత్తు కరిగిపోతూ ఉంది. ఇప్పుడు దాన్ని బట్టి నీకు అర్థం కావాలి, నా జీవితం కూడా అంతే. మన ఇంటి ముందు ఎప్పుడు పూలు కనపడుతూ ఉంటాయి. ఉదయం చూస్తే ఎలా ఉంటాయి పూలు? చాలా ఫ్రెష్గా ఆకర్షణీయంగా కనపడుతుంది. మిట్ట మధ్యాహ్నం చూడు ఎలా ఉంటుందో. ఉదయం ఉన్నటువంటి ఆ యొక్క క్వాలిటీ మధ్యాహ్నం ఉండదు దాంట్లో. అది సాయంత్రం చూడు, సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంకా సేపటికి ఎప్పుడు రాలొద్దా అన్నట్టు ఉంటుంది చెట్టుకి, అవునా? మనిషి జీవితం కూడా అంతే. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి బతుకు మనిషిది. అందుకే దేవుడు నీకిచ్చినటువంటి కాలంలో నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు చెప్పాడా లేదా? ఇది చెప్పి ఆయన లెక్కలు కట్టాడు మన బ్రతుకుని. ఎందుకు లెక్కలు కట్టాడు? ఒక రాత్రి ఒక పగలు ఎందుకు చేశాడనంటే నీ బ్రతుకు లెక్కలు కట్టడం కోసమే దేవుడు ఒక రాత్రి పగలను చేశాడు. మరొక అద్భుతమైన మాట చూడు, అసలు ఈ లెక్కలన్నీ కూడా ఎందుకు కట్టాడో. కీర్తనల గ్రంథం 139వ కీర్తనలో 16వ వచనం చూడండి. 139వ కీర్తన 16వ వచనం చూడండి. భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూశారండి, అంటే తల్లి గర్భంలో లెక్కించినటువంటి ఈ లెక్క, ఈ దినాల లెక్క దేవుడు ఎలా డివైడ్ చేశాడు చూడండి. ఒక రాత్రి పగలు గడిస్తే ఒక దినమైపోతుంది. అంటే 90వ కీర్తన దగ్గరికి వెళ్ళమ్మా, 10వ వచనం చూడు ఒకసారి. 90వ కీర్తన 10వ వచనం చూడు. మా ఆయుష్కాలము 70 లేక 80, చాలమ్మ, 70 లేక 80. చూడు, తల్లి గర్భంలో నీ దినాలు నిర్ణయించినటువంటి దేవుడు ఎన్ని దినాలు నిర్ణయించాడంటే 70 లేక 80 అన్నాడు. ఈ 70-80 సంవత్సరాల జీవితాన్ని ఎలా లెక్కలు కట్టాలి అని అంటే దేవుడు చెబుతున్నాడు, ఇది ఒక రాత్రి పగలైతే ఒక దినం అయిపోతుంది నీ బ్రతుకులో. అంటే దినదినము మనం ఆలోచన చేస్తే ప్రతి దినము కూడా ఒక రాత్రి పగలు గడిచినప్పుడు ఒక దినం వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈ కాలంలో ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుడు. మరి ఆయుష్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఆలోచించవలసినటువంటి అవసరం మనకుంది. ఏమంటే హిజ్కియా గారి దగ్గరికి వెళ్ళి మనం చూస్తే అక్కడ ఆయుష్ ఎంతకాలం పెంచాడు ఆయనకి? హిజ్కియా గారికి ఆయుష్ ఎంత పెంచాడు? ఎంతమ్మా? కరెక్ట్ చెప్పాలి మీరు. ఎన్ని సంవత్సరాలు? ఎందుకు పెంచాడంటారు అసలు ఆయనకి ఆయుష్? ఎందుకు పెంచాడమ్మా? దేవునికి ఆయన ద్వారా పనుంది. ఆయన ద్వారా పనుంది కాబట్టే ఆయుష్ని పెంచాడు దేవుడు. ఈరోజు నీ వల్ల నా వల్ల పనుంటే దేవుడు ఆయుష్ని పెంచడా? మీరు ఆలోచించండి. ఖచ్చితంగా ఆయుష్ని పెంచుతాడండి దేవుడు. ఆయుష్ ఇచ్చింది ఎవరు మనకు? దేవుడే.
బ్రతుకునిచ్చి బ్రతికిస్తుంది ఎవరు? దేవుడే. ఈ ప్రకృతిలో మనకు అన్ని అవసరాలు తీర్చేది ఎవరు? దేవుడే. మరి అన్నీ ఇస్తున్నటువంటి దేవుడు నీ ఆత్మను, ఆయుష్ని పెంచలేడా? ఖచ్చితంగా పెంచుతాడు. అందుకే మరొక మాటను మీరు చూడగలిగితే దేవుడు అంటున్నాడు కదా ఒక అద్భుతమైనటువంటి మాట, ఇదిగో నా కుమారుడైనటువంటి క్రీస్తుకు నేనిచ్చినటువంటి పని తనకిచ్చినటువంటి కాలంలోనే సంపూర్తి చేసేసాడు భూమి మీద. మరి నా కుమారుడిని ధరించినటువంటి మీరు, ఆయన పిల్లలకు, ఆయన ద్వారా క్రైస్తవులుగా పిలవబడుతున్నటువంటి మీరు, మరి మీకు ఇచ్చినటువంటి పనిని మీకు ఇచ్చిన కాలంలో పూర్తి చేయాలని అడుగుతున్నాడు దేవుడు. మరి చేయాలా వద్దా? ఒకసారి క్రీస్తు వారు చేసిన పని, నెక్స్ట్ మనం చేసే పని చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం దగ్గరికి వెళ్తే అక్కడ ఏమంటున్నాడంటే ఆయన, ఇదిగో చేయుటకు నీవు నాకిచ్చిన పని. చూసారండి ఏం చేశాడు ఆయన భూమి మీద? సంపూర్తిగా చేశాడు. సంపూర్తి చేశాడు, అసంపూర్తి కాదు. అంటే ఆయనకిచ్చిన 33.5 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము తండ్రి పని చేశాడు. కేవలం తండ్రి పని మాత్రమే చేశాడా? భూమి మీద ఉన్న తల్లిదండ్రుల పనులు కూడా చేశాడు ఈయన. తల్లిదండ్రులకు లోబడ్డాడు, తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడు. పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద సంపూర్తి చేసినటువంటి గొప్ప ఘనత యేసుక్రీస్తు వారి దగ్గర మనకు కనపడుద్ది. ఈరోజు మరి మనం చేసే పనులు ఏంటి? ఒకసారి బైబిల్లో ఓపెన్ చేసి పిలిపిలికి రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళండి. మనం ఏం చేస్తున్నాము? పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. అందరూ చూడండి, యేసుక్రీస్తు వారు తండ్రి పని చేస్తే మరి మనం క్రీస్తు పేరు పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం? మన పనులు మనం చేసుకుంటున్నాం. చూడండి, దేవుని కార్యాలు మరి ఎవరు చూస్తారు? క్రైస్తవులమైన మనమే కదా దేవుని పని చేయాల్సింది. దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పని చేశాడు ఆయన. మరి ఆయన పేరు పెట్టుకున్నటువంటి మనం మాత్రం ఆయన పని చేయకుండా మన పని చేసుకుంటున్నాం మనం. ఇది ఏమైనా న్యాయంగా ఉందా? మీరు ఆలోచించండి. అందుకంటున్నాడు ఆయన, ఇదిగో నా పని చేయకుండా మీ పని చేసుకుంటున్నారు, నా జ్ఞానం నేర్చుకోకుండా మీ సొంత జ్ఞానం చేత మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతున్నారు. ఇదిగో ప్రమాదం వచ్చేస్తుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడండి. ఎంత హెచ్చరిస్తున్నా మనుషులు పట్టించుకునేటటువంటి భావనలు లేరండి. దావీదు గారు అంటాడు కదా, దేవా నా కాలగతులు నీ వశం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం దీని ఒకసారి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి ఆ మాట. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చూశారండి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నా జీవితం అంతా నీ చేతిలో ఉంది దేవా. ఈరోజు మన జీవితాలు ఎవరి చేతిలో ఉన్నాయి? మన బ్రతికి ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలో ఉందా? ఈ రాత్రి పడుకుంటే రేపు లెగుస్తాం లేదో గ్యారంటీ లేదు మనకు. అది దేవుడు ఆయన కృప చూపిస్తేనే మనం బ్రతకగలుగుతాం. అంత కృప చూపిస్తున్నటువంటి దేవుని యొక్క ఇష్టాన్ని ఈరోజు ఎంతమంది ఇష్టపడుతున్నారు మీరు ఆలోచించండి. అందుకే అంటాడు కదా 112వ కీర్తన ప్రారంభ వచనాల్లో, 112వ కీర్తన ప్రారంభ వచనాల్లో చూద్దాం ఒకసారి ఆ మాటలు. యెహోవాను స్తుతించుడే, యెహోవా యందు భయభక్తులు గలవాడు. చూడండి, ఆయన మాటను బట్టి అధికముగా ఆనందపడతారంట. ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు. నిజంగా ఎంతమందికి దేవుని మాట అంటే ఆనందం ఉందో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు కంటిన్యూగా ఈ రాత్రి మొత్తం ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఎంతమంది కూర్చుంటారు ఇక్కడ? ఉంటారమ్మా, చాలామంది ఉంటారు ఇక్కడే. ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ మధ్యాహ్నం కూర్చున్నాం కదండి 1 గంట, మళ్ళీ రాత్రి అంతా ఎందుకులే అనిపిస్తుంది మనకి, అవునా కదా? కానీ దేవుడు అంటున్నాడు, నా మాటను బట్టి నీకు ఆనందం ఉండాలి. కానీ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మనుషులంతా దేనిని బట్టి ఆనందపడుతున్నారు మీరు ఆలోచించండి. ఈ సమాజంలో ఉన్న వాటిని చూసి ఆనందపడుతున్నారు. అవన్నీ కూడా అశాశ్వతమైనవి. చూపిస్తా లాస్ట్కి వెళ్ళేసరికి. ఈ లోకాన్ని చూసి, ఈ లోకంలో ఉన్న వాటిని చూసి మీరు ఆనందపడుతున్నారు. కానీ అవన్నీ కూడా అశాశ్వతమైనవి, అదృశ్యమైనవి కాదు, దృశ్యమైనవని మనకు కనపడుతున్నాయి. ఈ దృశ్యమైనవన్నీ కూడా ఒకరోజు నీ కంటికి కనపడకుండా నిన్ను మోసం చేసి అదృశ్యమై వెళ్ళిపోతాయి. నువ్వు చూస్తున్న సూర్యుడు కానీ, నువ్వు ఉంటున్నటువంటి భూమి కానీ, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కానీ ఒకరోజు కనపడకుండా వెళ్ళిపోతాయంట, మనందరికి కూడా కనపడకుండా. నిజమా అబద్ధమా? ఇది నిజమే. అందుకే భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, దేవా నా కాలగతులు నీ వశం, నీ చేతిలో ఉన్నాయి.
నేను ఎంతకాలం బతకాలో, బ్రతికినటువంటి కాలాల్లో నేను ఏం చేయాలో, నేను ఎలా ఉండాలో అదంతా కూడా నీ చిత్తమయ్యా. అది సమూయేలు మొదటి గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో ఒకసారి 6వ వచనం దగ్గరికి వెళ్ళండి. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం తీయాలి త్వరగా. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. జనులను సజీవులను గాను మృతులను గాను. చూడండి, ఎవరు చేస్తారు మరి ఇవన్నీ? దేవుడే చేయాలి. ఒక మనిషి బ్రతికించడానికి దేవుడే కారణం, ఒక మనిషి చనిపోవటానికి కూడా ఎవరు కారణం? దేవుడే కారణం. ఎందుకంటే పుట్టించింది ఆయన, బ్రతికించేది ఆయన. ఏమంటే మనం ఆధారపడవలసింది కూడా ఆయన మీదే. 100వ కీర్తన 3వ వచనం అదే కదా ఉందండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం. మనం ఎవరి వారం? మనం ఆయన వారం. మనం ఆయన వారమైనటువంటి మనం ఎలా ఉండమని చెబుతున్నాడు 4వ వచనంలో. చూడండి, ఎలా ఉండాలంట? కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోనికి ప్రవేశించండి, ఆయనను స్తుతించండి, ఆయన నామమును ఘనపరచుడి. చాలమ్మా, చూసారు ఎలా మాట్లాడుతున్నాడు? ఎంత అద్భుతమైన విషయాలు దేవుడు మనందరి కోసం రాయించాడు. చూడండి, ఆయన నామాన్ని మహిమపరచాలి. ఎక్కడ మహిమపరచాలి? ఎక్కడైతే ప్రార్థన కూడికలు ఏర్పాటు చేస్తున్నారో ఆ ఆవరణంలోకి రావాలి. ఎలా రావాలి? కీర్తనలు పాడుచు రావాలి, అంటే ఆనందంగా సంతోషంగా రావాలి దేవుని ఆవరణంలోకి. అందుకే 23వ కీర్తన అందుకే చదివించాను ముందుగా మీకు. 6వ వచనం, 23వ కీర్తన 6వ వచనంలో అంటున్నాడు ఆయన. చూడండి, చిరకాలం నేను దేవుని మందిరంలో ఉండాలి. ఎందుకు ఉండాలయ్యా దావీదు గారు అంటే ఆయన అంటున్నాడు, కృపాక్షేమములు కావాలి, నాకు సంతోషం నాకు కావాలి, ఆనందం నాకు కావాలి, నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, నా కుటుంబానికి కాపుదల కావాలి. నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? మనుషులు పెట్టాను అనుకో, మనుషులు కొంతసేపు ఉంటారు, అంతలో చనిపోతారు వాళ్ళు. ఒకవేళ చుట్టూ సెక్యూరిటీ పెట్టుకున్న మా అర్ధరాత్రి 12 గంట వరకు మెలుకుంటారు, తర్వాత నిద్రపోతారు వాళ్ళు. అది దేవుడే కాపలా ఉంటే ఆలోచించండి. అందుకే భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట రావాలి. చిరకాలం నేను దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో ఉంటేనే ఆయన యొక్క కృప, ఆయన యొక్క శాంతి సమాధానాలు మనకు వస్తాయి. దావీదు గారే అలా మాట్లాడుతున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం ఎంతండి ఆలోచించండి. అందుకే మరొక విషయాన్ని మీరు చూడగలిగితే, మరొక విషయాన్ని ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో మరొక విషయాన్ని సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. నీ కాలం ఎప్పుడు వచ్చినో నీకు తెలియదు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, తమ కాలం ఎప్పుడు వచ్చును అన్నాడు. చూసారండి, తమ కాలం ఎప్పుడు వస్తుందో ఏ మనిషికి కూడా తెలియదు. తెలుసా ఎవరికైనా? ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలుసండి? ఎవరికి తెలియదండి. అందుకే కాలం వెళ్ళిపోకముందే, కాలం చెల్లకముందే వస్తున్నటువంటి సమస్యను మనం పసిగట్టాలి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మార్పు లేకపోతే, మార్పు కలిగినటువంటి వ్యక్తికి పరలోక ప్రవేశం దొరుకుతుంది, మార్పు లేనటువంటి వ్యక్తికి పరలోక ప్రవేశము లేదు. అందుకే అంటున్నాడు, తమ కాలం ఎప్పుడు వస్తుందో నరులెరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పడినట్లు, చూడండి అశుభకాలం హఠాత్తుగా తమకు కలిగినప్పుడు వారును కూడా చిక్కున పడతారు. చేపలకు తెలిసేంటి? జాలర వల పెట్టాడని చెప్పి తెలిసాటికి తెలియదు. పాపం అవి అలా గుంపుగా వస్తాయి వాటర్లో, ఆ వలలో చిక్కుపడతాయి. చిక్కుపడిన తర్వాత తప్పించుకుంటాయా? వలలో పడిన చేప తప్పుకుంటుందా? తప్పుకోదు. పిట్టలు పట్టేవాడు కూడా అంతే, వాడికి కూర్చు పెడతాడు, పాపం వాడికి తెలియదు, మేత పెడతాడు, వాడికి ఎరేస్తాడు, అవి తిందామని అక్కడికి వెళ్తే దొరికిపోతాయి, అయిపోతాయి. అలాగే మనిషికి కూడా తమ కాలం ఎప్పుడైతే దేవుడు నిర్ణయించాడో ఆ కాలం వచ్చినప్పుడు ఈ రెండు ఎలాగో తప్పించుకోవని మీకు అర్థమైందో, నీ చావు కూడా నువ్వు తప్పించుకోలేవని నీకు అర్థం కావాలంటున్నాడు దేవుడు. ఇవి తప్పించుకోవాలి. మరి ఎలా తప్పించుకుంటాం మనం? మరణాన్ని తప్పించుకోవాలి. ఎలా తప్పించుకుంటాం మనం? మొదటి మరణాన్ని ఎవ్వడు ఆపలేడండి, కానీ రెండవ మరణాన్ని మాత్రం ఈ ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు. అది తప్పించాలంటే మనం ఏం చేయాలి?
ఏం చేయాలి? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ఇంకా 2 మాటలు చూసి క్లోజ్ చేద్దాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి దాటి జీవంలోనికి వెళ్ళిపోతాడు. చూసారు ఏం మాట్లాడుతున్నాడు? రెండవ మరణాన్ని చూడకుండా మరణ వేదనలు తప్పించుకొని జీవంలోకి వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్ళిపోయేది? ఎవడైతే దేవుని మాట విని ఆ మాట ప్రకారం విశ్వాసం కలిగి ఆ విశ్వాసం ద్వారా ఈ లోకంలో నీతిగా బ్రతుకుతారో వాళ్ళకి రెండవ మరణం లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు కాబట్టి నా మాట వినంటున్నాడు దేవుడు. కానీ ఆయన మాట వినటానికి మాత్రం మనకి సమయం లేదు, మనకి ఇష్టం ఉండదు. అందుకే దేవుడు మరొక అద్భుతమైన మాట చెబుతున్నాడు. చూద్దాం ఒకసారి ఈ మాట కూడా. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో, ఒకవేళ నువ్వు దేవుని మాట వినకపోతే, దేవుని మాట వినకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతూ ఉంటే ఈ సమాజంలో, దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు పనికి మాలిన వాడివి అంటున్నాడు దేవుడు. నువ్వు పనికి మాలిన వాడవు, నువ్వు పనికి మాలిన వాడవు కనుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నాయన నీకు సమాధి సిద్ధపరిచాను నీకు. అదే ఉంటుంది అక్కడ, మీరు ఎతకండి మీకు దొరకదే, రాత్రి అంతా ఎతికిన. అక్కడ ఏమంటున్నాడు అక్కడ ఆయన? నీవు పనికి మాలినోడివి, నేను చెప్పిన మాట ఏనో నువ్వు, అది చెబుతున్నాడు అక్కడ, అదే చెప్పేది అక్కడ. నువ్వు పనికి మాలినోడు కనుక నీ వల్ల ఉపయోగం లేదు. మధ్యాహ్నం చెప్పాను కదా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే, లూకాసు వార్త 3వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి ఒకసారి. లూకాసు వార్త 3వ అధ్యాయము చూడండి ఏమంటున్నాడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. చాలిక మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఫలించకపోతే ఏమంటున్నాడు? ఇదిగో ఇప్పుడే గొడ్డల చెట్టు వేరున పెట్టబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఫలాలు ఫలించినటువంటి చెట్టు నరకబడుతుంది అని మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే ఫలాలు లేని చెట్టు మనకు పనికొస్తుందా పనికిరాదా? ఫలాలు ఇవ్వని చెట్టు మనకు ఉంచుతామా? మన పెరట్లో ఉంచుతామంటే ఫలాలు రాని చెట్టుని ఉంచం మనం. దేవుడు కూడా అంతే. నీ వల్ల ఉపయోగం లేకపోతే ఏమిటి లాభం ఆయనకి, దేవునికి చెప్పండి, ఆలోచించండి. అందుకే నువ్వు పనికి మాలిన వాడు కనుక ఇదిగో నీకు సమాధి సిద్ధపరిచాను రా బాబు అంటున్నాడు దేవుడు. నువ్వు సమాధికి వెళ్ళిపోతావు నువ్వు. ఏమండి ఇది ఇష్టమైన మనకి ఇలా చెప్తే దేవుడు ఇష్టపడం. ఇంకొక మాట ఉంది, చాలా అద్భుతమైన మాట, ఒకసారి చూడండి. మరణం తప్పించుకోవడం నీ వశం కాదంటున్నాడు ఆయన. మరణాన్ని తప్పించుకోలేవు. ఖచ్చితంగా మరణం ఏదో ఒక రోజు పొంచి ఉంటుంది నీకు. కాబట్టి ఈ మరణాన్ని తప్పించుకోవడం నీ వల్ల కాదు. కాబట్టి నా మాట వినంటున్నాడు ఆయన. ఎట్లాంటి ఏ రకంగా దేవుడు మరణాన్ని ఎట్లా చేస్తాడో ఒకసారి ఈ మాట కూడా చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఒకడు సింహం వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా, చూశారండి, అక్కడ సింహం ఉందని ఇటు పరిగెట్టుకొచ్చాడు, ఇక్కడ ఎలుగుబంటి ఉంది. ఇక్కడ ఎలుగుబంటి ఉందని ఈ అమ్మాయికి ఎటుపోయినా కానీ ఈ ప్రమాదం వాటిల్దని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి అమ్మయ్య ఆ ఎలుగుబంటి నుంచి తప్పించుకున్నా, ఈ సింహం నుంచి తప్పించుకున్నాని సాలు తీర్చుకుంటూ గోడ మీద చేయబెట్టాడు. దేవుడు నిన్ను చంపాలంటే ఎక్కడేం చంపుతాడు. దేవుని మాట వినకుండా నీ నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతూ ఉంటే ఈ భూమి మీద నేను ఎందుకు కాపాడాలి దేవుడు? మీరు ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడు ఆయన? అక్కడ సింహం ఉందని తప్పించుకొని వచ్చావు, ఇక్కడ ఎలుగుబంటి ఉందని తప్పించుకొని వచ్చావు, కానీ చావు ఎక్కడ పెట్టాడు తీసుకొచ్చి దేవుడు? నీ ఇంట్లోనే పెట్టాడు. గోడ మీద చేయబెట్టి చక్కగా సరదాగా నుంచుకొని ఆలోచిస్తున్నాడు, అమ్మాయి తప్పించుకున్న బతికిపోయానని. గోడ మీద ఉన్న పాము ఊరుకుంటుంది ఏంటి? కొట్టో రెండు పటపటని చెప్పాడు దేవుడు, కరిసేసింది. ఏమైపోయింది? చదవరేంటి? అయిపోయిందా? యెహోవా దినం నిజంగా వెలుగై ఉండదు కదా, వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండక. ఇంక చాలమ్మా. ఏమంటున్నాడు? యెహోవా దినం ఎలా ఉంటుందంట? నిజంగా ఉండదా ఉండిద్దా? ఉండదు అన్నట్టు. ఎప్పుడిది? యుగ సమాప్తి. యుగ సమాప్తి యందు వెలుగు నీకు కనపడదు. ఇక
సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. మరి ఏమైపోతాయి ఇవన్నీ? సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, మరి ఏమైపోతాయి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు ఉంటాయి. 9 నుంచి 12 దాకా చూడండి ఏమంటున్నాడు. చదువు తల్లి. ఆశీర్వాదమునకు వారసులగుటకు దేనికి పిలువబడ్డారు? ఆశీర్వాదానికి వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. కాలం వెళ్ళిపోతుంది, ప్రమాదం వస్తుంది. ఈ కాలంలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులారా మీరు గమనించండి. మీరందరూ దేనికోసం పిలువబడ్డారు సంఘానికి అనంటే, ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నాడు, ఆశీర్వాదానికి అర్హులుగా పిలువబడ్డారు మీరు. అలా ఆశీర్వాదానికి అర్హత కలిగిన వారు ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉండాలంటే, ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే వాళ్ళని దూషించకండి. మరి ఏం చేయమంటున్నాడు? దీవించండి వాళ్ళని. ఎవరైనా మిమ్మల్ని శపిస్తే వాళ్ళని దీవించండి, అప్పుడే మీకు ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళు దూషించారని మీరు దూషించారనుకోండి, ఆశీర్వాదం పోద్ది నీకు అని చెప్పి కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా, జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోడువాడు చెడ్డదాన్ని పలుకకుండా తమ నాలుకకును కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. చూసారు ఏం మాట్లాడుతున్నాడు? నోటి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీకు నోరు ఉంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడటానికి వీలు లేదు. నీ నోరు మంచిదైతేనే ఊరు మంచిది అవుతుంది. అందుకనే నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడివో అనీతిమంతుడివో ఫైనల్ జడ్జిమెంట్ చేస్తాడు దేవుడు. అందుకనే జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకునేవాడికి, మంచి దినాలు చూడాలనుకునేవాడు ఏం చేయాలంటే తన నోటిని చాలా జాగ్రత్తగా కాసుకోవాలి. నీకు చెడ్డ దినాలు కావాలనుకుంటే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు. ఎవడం మంచి నీళ్ళు కూడా ఎవడు నువ్వు చచ్చిపోయేటప్పుడు ఇస్తాడు ఎవడైనా. అది నువ్వు మంచి చేస్తే ఊరంతా సపోర్ట్ చేస్తుంది. అదే నువ్వు నోరు ఉంది కదా అని చెడ్డ మాటలు మాట్లాడావు అనుకోండి, ఎవడన్నా సపోర్ట్ చేస్తాడా? ఎవడో చేయడు. అందుకే దేవుడు అన్నాడు, మంచి దినాలు చూడాలంటే కపటపు మాటలు రాకుండా నీ నోటిని కాచుకోమని చెబుతున్నాడు. మరొక మాట చూద్దాం, మరొక మాట 12వ వచనం కూడా చదవండి. 12వ వచనం, ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నవి. అంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు వినడం. కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా, దేవుడిచ్చినటువంటి కాలాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి కానీ దుర్వినియోగపరుచుకోకూడదని ఈ సందర్భంలో మీకు మనవి చేస్తూ ఉన్నా. మరి దేవుని దినపు రాకడ, ఆ రాకడ సమయం ఎలా ఉండబోతుందో, ఆ సమయానికి మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో చివరిగా ఒక్క మాట చూపించేసి క్లోజ్ చేసుకుందాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి చూద్దాం. చూడండి, చాలామంది అనుకుంటున్నారు యుగ సమాప్తి లేదు, ప్రకృతికి నాశనం లేదు, ఈ చెబుతున్న మాటలన్నీ వ్యర్థమైన మాటలని చాలామంది అనుకుంటున్నారు. చాలామంది క్రీస్తు రెండోసారి రాబోతున్నాడు, రెండవ రాకడ రాబోతుంది అని అక్కడక్కడ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని చాలామంది చాలా చోట్ల మాట్లాడుతున్న భావన మనకు కనపడుతుంది. ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇంకా దేవుని రాకడ అన్నారు. ఏది దేవుని రాకడ? అసలు రాకడ రాకముందు నువ్వు పోతే ప్రమాదం నీకే కదా. ఆలోచించు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడైనా, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. ఎందుకు లేట్ చేస్తున్నాడు దేవుడు? ఎందుకు లేట్ చేస్తున్నాడు? రెండవ రాకడ రాకుండా ఎందుకు ఆపుతున్నాడు ఆయన? అసలు ఎవ్వరు కూడా నశించడానికి వీల్లేదు. అందుకనే ప్రతి మనిషి మారు మనసు పొందాలనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కానీ మనుషులు ఏమనుకుంటున్నారంటే, ఈ సేవకులు, అయ్యగారులు, పాస్టర్లు అందరూ కూడా రెండవ రాకడ వస్తుందని చెబుతున్నారు. కానీ 20 ఏళ్ళ నుంచి నేను వింటున్నాను ఈ బోధ, మరి రెండవ రాకడ రావట్లేదు అంటున్నారు చాలామంది. రెండవ రాకడ వస్తుంది, నువ్వు మారకుండా పోయావు అనుకో, నీకు పెద్ద గండం ఉంది. మరి అందుకే చెబుతున్నాడు, ఎందుకు ప్రభువా నువ్వు రావట్లేదు ఇంకా అనంటే, మీరందరూ మారాలయ్యా అంటున్నాడు దేవుడు. మీరందరూ మారాలి, దానికోసమే నేను వెయిట్ చేస్తున్నా.
కిందకు వచ్చేసరికి చెబుతున్నాడు చూడండి, అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఆలోచిస్తున్నాడు ఆయన. మీరందరూ మారాలని ఆయన శాంతంగా ఉన్నాడు. కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా 10వ వచనంలో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్నటువంటి కృత్యములు కాలిపోతాయి. చూడండి, ఇవన్నీ అంటే పంచభూతాలు. ఈ పంచభూతాలు అన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశము రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. అప్పుడు తప్పించబడతారు ప్రమాదం నుంచి. ఆయన రాకడొచ్చే సమయానికి క్రైస్తవులు ఎలా ఉండాలని చెబుతున్నాడు? ఎలా ఉండాలి? చివరి మాటలు అదే చెప్పాడు. ఆయన రాకడొచ్చే సమయానికి ఎలా ఉండాలి? ఒకవేళ ఆయన రాకడ రాకపోయినా మన రాకడ వస్తే, మన జీవితం ముగిసిపోతే, అందుకే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చివరిలో? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉంటేనే నీ కాలం ముగిసిపోయిన ప్రమాదం నుంచి తప్పించబడతావు. జాగ్రత్త లేకపోతే ప్రమాదం వచ్చేస్తుంది, సమస్యలు మొదలవుతాయి మనకి. అందుకే ఒక అద్భుతమైనటువంటి మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. అది చదువుకొని క్లోజ్ చేసేద్దాం. మత్తయి సువార్త దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి కొన్ని మాటలు చూద్దాం. కాబట్టి ఈ నా మాటలు విని, అక్కడ ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఏం చెప్పాడమ్మా? కాబట్టి ఈ నా మాటలు అంటున్నాడు. ఈ నా మాటలు అంటే ఏ మాట పడితే ఆ మాట మీరు వినటానికి వీల్లేదు. నా పేరట ఎన్నో మాటలు వస్తాయి, కానీ అవన్నీ నేను చెప్పినవో కాదో మీరు జాగ్రత్త క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఈ నా మాటలు చెప్పానంటున్నాడంటే పైన ఏదో జరిగింది. ఈ నా మాటలు అంటున్నాడంటే పైన ఏదో జరిగిందని కింద మాట్లాడుతుంది. ఆ సందర్భం ఆలోచన చేసి ఏం జరిగి ఉంటుంది పైన 21 దగ్గరికి వెళ్ళండి. పైన ఏమన్నాడు? ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయాలి. ఏది చేసినా మీరు మీ సొంత ఆలోచన చేస్తే అవ్వదు, ఆచారబద్ధంగానూ సాంప్రదాయబద్ధంగానూ చేస్తే అవ్వదు. నా తండ్రి చిత్త ప్రకారం, నా మాట ప్రకారం చేయాలి మీరు. అప్పుడు కిందకి రండి 24 దగ్గరికి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. చూసారండి ఎంత అద్భుతంగా చెబుతున్నాడు ఆయన. నా మాట వింటవాడు బండ మీద పునాది వేసుకుంటాడు. అలా పునాది వేసుకున్నవాడు ఎన్ని ప్రమాదాలు వచ్చినా అస్సలు పడిపోడు. కింద అదే కదా ఉంది 25లో, అదేం చదువు మరి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అయినా కూడా ఆ పునాది బండ మీద ఉంది కాబట్టి అది పడిపోలేదు. ఇంకొక పునాది గురించి చెప్పాడు కింద. మరియు చూడండి, నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలిపోయింది. ఇప్పుడు ఏమర్థమైంది 2 మాటల్లో? దేవుని మాట విన్నవాడు నిలబడతాడు, దేవుని మాట విని దాని ప్రకారం బ్రతకని వాడు కూలిపోతాడు. కాలం వెళ్ళిపోతుంది, ప్రమాదం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఒక్కటే, దేవుని మాట విని ఆయన మాట ప్రకారం బ్రతకటమే. కాబట్టి దేవుని మాట వింటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండగలిగితేనే ప్రమాదం మనం తప్పించబడతాం. కాబట్టి నిత్యము నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కాపాడుతుంది దేవుడు. కాబట్టి ఆయన చేసినటువంటి మేలులకు గాను కృతజ్ఞతగా
మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? మీరు ఆలోచించి చెప్పాలి. ఏమి ఇవ్వగలం మనం ఆయనకి? ఏమైనా ఇవ్వగలం మనం? ఏమీ ఇవ్వలేం. అందుకే ఏం చెయ్యాలో ఏమి ఇవ్వాలో మనం ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ఆయన చెబుతున్నాడు, ఇదిగో నా నామమును గూర్చి జనం మధ్య సమాజం దగ్గరికి వెళ్ళిపోయి ప్రకటన చేయండి, నిత్యం మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు ఆయన. రక్షణ పాత్రను చేతితో పట్టుకొని ఏం చేయమన్నాడు? 116వ కీర్తనలో ఏం చెప్పాడండి? యెహోవా నాకు చేసినటువంటి ఉపకారములకు నేను ఆయనకి ఏమి ఇవ్వగలను నేను? కానీ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయటం తప్ప నేనేం చేయగలను? నేనేమి ఇవ్వగలను ఆయనకి? ఏమి ఇవ్వగలను ఆయనకు? కొండ మీద ఉన్నటువంటి పశువులు ఆయనవే, ఆకాశం దగ్గర పక్షులు ఆయనవే, విస్తారమైనటువంటి సముద్ర జలం ఆయనదే, ఈ ప్రకృతిలో ఉన్న సకల జీవరాశులు ఆయనవే. ఇంకా ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం మనం ఈ భూమి మీద అంటే? ఆయన అంటున్నాడు, అవన్నీ నాకు వద్దురా నాయన, విరిగి నలిగినటువంటి మనసు నాకు కావాలంటున్నాడు ఆయన. పరిశుద్ధమైనటువంటి జీవితం నాకు కావాలి, నువ్వు కావాలి నాకు అంటున్నాడు ఆయన. కాబట్టి సజీవ యాగంగా మనం దేవునికి సమర్పించేసుకోవాలి. ఆ తర్వాత మరణం వస్తే నిత్య జీవానికి వారసులు మనం అవుతాం. కాబట్టి వెళ్ళిపోతున్నటువంటి కాలంలో వస్తున్నటువంటి ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే క్రీస్తు వారొక్కడు మాత్రమే ఆ ప్రమాదాన్ని తప్పించగలడు. కాబట్టి ఆసక్తిగా ఉన్న మీ అందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి సోదరులు ఇసాక్ గారి ఫ్యామిలీకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థనతో ఈ కూడికను మనం ముగించేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రి అయిన దేవ, వెళ్ళిపోతున్నటువంటి కాలంలో ఎవరును కూడా తండ్రి పాపమనే నిద్రలోకి జారిపోకుండా, సమయాన్ని దుర్వినియోగపరుచుకోకుండా జ్ఞానుల వలె తమ కాలాన్ని కొనసాగించడానికి మీ సహాయాన్ని, మీ కృపను దయచేయండి. ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి సోదరులు నాయన యేసు గారిని, శారమ్మ గారిని, అలాగే ఇస్సాకు గారిని తండ్రి తన భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందు నిమిత్తం మీ కూడికని ఏర్పాటు చేసి ఉన్నారో మీకు తెలుసు తండ్రి. తగినటువంటి సహాయాన్ని, మీ కృపను, మీ కాపుదలను కుటుంబానికి అందించి నడిపించండి. అలాగే ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని మీరు దీవించండి, ఆస్వాదించండి నాయన. ప్రతి దినము కూడా నీ విలువైన సంగతులు నీ బిడ్డలు నేర్చుకొని వాటి ద్వారా తమ ఆత్మీయతను తండ్రి అభివృద్ధి చేసుకోవడానికి కావలసినటువంటి సహాయాన్ని, కృపను ప్రతి ఒక్కరికి అందించి నడిపించు కాపుదలు దయచేస్తారని, తిరిగి మేము వెళుతున్నటువంటి ప్రయాణంలో కూడా తండ్రి మీరే తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానై ఉన్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. అందరంట కూర్చుండ మెలకండి.